అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అంతకుముందు బీజేపీ నాయకులు శ్రీ సీతారామ ఆంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయాన్ని శుభ్రపరిచారు. ఈ ర్యాలీని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సెక్రటరీ యాదగిరి రెడ్డి ప్రారంభించారు. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్టీ రోడ్లోని శ్రీ సీతారామ ఆంజనేయ ఆలయం వద్ద నుండి బయలుదేరి నగరంలోని పలు ప్రాంతాల్లో శోభాయాత్ర నిర్వహించారు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి ఆలయం అయోధ్యలో ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తరువాత ప్రారంభం కాబోతుందని యాదగిరి రెడ్డి అన్నారు. ఈ బాలరాముడి ప్రతిష్టతో దేశం సుభిక్షంగా మారబోతుందన్నారు. ఉగాది కూడా వస్తుంది. అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా 500 సంవత్సరాల పైన ఒక సుందర స్వప్నంగా ఉన్నటువంటి అయోధ్య రామ టెంపుల్ నిర్మాణం రేపు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నటువంటి క్షణాలు, సందర్భం. యావత్ భారత జాతి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులు కూడా వీళ్ళు వాళ్ళని కాదు, అందరికీ ఒక పండగ వాతావరణం. ఆ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తమిళనాడు పర్యటనలో ఉన్న సందర్భం, నిన్న చెన్నై ఎయిర్పోర్ట్లో వారిని స్వాగతించి సెండ్ ఆఫ్ చేసే కార్యక్రమంలో భాగంగా ఇట్లా భద్రాచలం దక్షిణ అయోధ్య టెంపుల్ కార్యక్రమంలో పాల్గొనడం